హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విద్యాసాగర్. సో ఈరోజు మనము ఫైనాన్షియల్ లిటరసీకి సంబంధించి ఎలా చేయాలనేది ఒకసారి స్క్రీన్ రికార్డింగ్లో చూద్దాము. ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్లో హెచ్డిఎఫ్సి సెర్చ్ కొట్టండి. హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ నో యువర్ మనీ పైన డిస్ప్లే అవుతుంది. నో యువర్ మనీ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఇక్కడ హెచ్డిఎఫ్సి నో యువర్ మనీ అనే యాప్ వస్తుంది. సో దీన్ని ఇన్స్టాల్ చేయండి. సో మీకు హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. సో ఇక్కడ మీకు పర్మిషన్స్ అడుగుతుంది. సైన్ అప్. ఇక్కడ మీ ఆ సభ్యురాల యొక్క ఫోన్ నెంబరు ఎంట్రీ చేయండి. సో మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి బై ప్రొసీడ్ అనేసి సెండ్ ఓటీపీ అనండి. సో ఓటీపీ హ్యాస్ బీన్ సెండ్ టు సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. సో 1907. ఓకే, వెరిఫై అని క్లిక్ చేస్తేనే రిజిస్ట్రేషన్ అడుగుతుంది. సో సో ఇక్కడ డేటు మంత్ ఇయర్ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేయండి. కిందకి వస్తే జెండర్ అడుగుతుంది. మేల్ ఆర్ ఫిమేల్, స్టేట్ ఆంధ్రప్రదేశ్. సో మీకు నెక్స్ట్ కొడితేనే పాస్వర్డ్ అడుగుతుంది. అందరు కామన్ పాస్వర్డ్ పెట్టేసుకోండి. తర్వాత చూద్దాము. @123. సో మీకు ఇలా వస్తుంది డిక్లైమర్ అని. ఐ అండర్స్టాండ్ అనండి. సో మీకు ఏ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. నాకు తెలుగు ప్రిఫర్డ్ లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇక్కడ పేరు వస్తుంది. ఇక్కడ పైన డిస్ప్లే అవుతుంది. మీరు ఇంకా కోర్స్ స్టార్ట్ చేయలేదు కాబట్టి 0 వస్తుంది. ఒకసారి ఇక్కడ చూసారంటే మీకు 10 వీడియోస్ ఉంటాయి వరుసగా. ఇంట్రడక్షన్ నుంచి బ్యాంకింగ్ ఎందుకు, ప్రాథమిక బ్యాంకింగ్, ప్రతి దాని మీద మీకు 10 వీడియోస్ ఉంటాయి ఫైనాన్షియల్ అవేర్నెస్ మీద. సో ఇవి నిదానంగా మీరు 1 or 2 డేస్లో ఈ వీడియోస్ కంప్లీట్ చేయండి. ఇక్కడ మీరు ఒకటి విషయం గమనించాలి ఏంటంటే, ఇక్కడ పైన మీకు రైట్ సైడ్ పేరు పక్కన, సో ఇక్కడ మీరు పైన చూసారంటే నేమ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ ఒకటి మనిషి ఆకారంలో ఒకటి ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సాదికునిసా షేక్ అని దాని కింద యూజర్ ఐడి అని ఒకటి ఉంది కదా, ఆ నంబర్ కాపీ చేసి పెట్టుకోండి. లేదంటే ఎక్కడైనా రాసి పెట్టుకోండి. రాసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు రిజిస్టర్ అయ్యారు కదా హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ యాప్లో, ఈ డీటెయిల్స్ అనేది మనం గూగుల్ ఫామ్ మీకు షేర్ చేసాము. సో అక్కడికి వెళ్దాం. సో మీకు ఇక్కడ ఒక లింక్ షేర్ చేసాము. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు యాప్ ఓపెన్ అవుతుంది. సో కింద సెకండ్ లింక్ ఉంది చూడండి, రీచ్ టు చేంజ్ .ఆర్గనైజేషన్ అని. దాని మీద మీరు క్లిక్ చేశారంటే గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ గూగుల్ ఫామ్లో మీరు ఇందాక యాప్లో ఏదైతే పేరు, ఫోన్ నెంబరు ఎంట్రీ చేశారో ఆ డీటెయిల్స్ ఒకసారి ఎంట్రీ చేయండి. హలో. సో ఇక్కడ మీ అక్కడ యాప్లో ఎవరి పేరైతే రిజిస్టర్ చేశారో ఆ పేరు, ఫోన్ నెంబరు, జిల్లా మాది కర్నూలు జిల్లా. సో కర్నూలు, యుఎల్బి కర్నూలు. సో ఇక్కడికి వచ్చేసరికి నా ఆర్పీలు చంద్ర విద్యాసాగర్ అని సెర్చ్ చేయొద్దండి, చంద్ర శివ అని ఉంటుంది. చంద్ర శివ మీరు సెలెక్ట్ చేసుకుని వెంటనే కింద ఆర్పీల పేర్లు వస్తాయి. సో మీకు సంబంధించిన ఆర్పీ పేరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి.
సో కింద ప్రొఫైల్ కోడ్ అని ఉంది కదా, సో ఒకసారి చూడండి ప్రొఫైల్ కోడ్ అనేది. సో ఇక్కడ ప్రొఫైల్ పేరు కింద ప్రొఫైల్ కోడ్ ఉంది కదా, అది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి సబ్మిట్ చేయండి. సో థ్యాంక్ యూ సబ్మిటెడ్ అని వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.